హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెన్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఈ ప్లాంట్ చాలా బాగుంది కదా. ఇది మన ఇండోర్ ప్లాంట్ కమ్ అవుట్డోర్ ప్లాంట్. మనం రెండు రకాలుగా దీన్ని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను ఈ వెరైటీని డ్రెస్సీనా అంటారట. సో డ్రెస్సీనా వెరైటీ ప్లాంట్స్ మనకి ఇలా వస్తాయి స్టెమ్స్ లాగా. మీరు ఇందులో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఒక వెరైటీ, ఇది చిన్న లీవ్స్, షార్ట్ లీవ్స్ ఇలాగే ఉంటుంది. ఇది చాలా బాగుంది. ఇది నేను ఈ మధ్య తీసుకున్నాను నర్సరీలో. సో 50 రూపీస్కి ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది. అయితే ఈ వెరైటీ నేను బెంగళూరు నుంచి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. తీసుకొచ్చి అంటే వేసాను. నేను అక్కడ చూశాను గార్డెన్లో, చాలా బాగుంది, మంచి కలరు. ఇందులో లైట్ పింక్ లీవ్స్ కూడా రావడం అవన్నీ కూడా చూశాను ఫ్రెండ్స్. అయితే చల్లని వాతావరణానికి చక్కగా బాగా ఇది గ్రో అవుతుంది. ఇండోర్ ప్లాంట్ కదా, అవుట్డోర్ మనం వేయచ్చు, వస్తుంది. అవుట్డోర్ కూడా చక్కగానే వస్తుంది, కానీ చల్లని వాతావరణంలో బాగా వస్తుంది. సో ఇందులో 2 కలర్స్ అయితే నా దగ్గర ప్రజెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఒకటి చూస్తున్నారు కదా, అలాగే ఈ గ్రీన్ వెరైటీ ఒకటి ఫ్రెండ్స్. ఇది కూడా చాలా బాగుంటుంది. సో నేనేమనుకున్నానంటే గార్డెన్లో ఒక రోలా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. రెండు కలర్స్ సైడ్ బై సైడ్ అయినా సరే, లేదా అంటే సింగిల్గా అయినా సరే అనే ఉద్దేశంతో నేను ఇవి తీసుకొచ్చాను. సో ప్రాపగేషన్ కోసం ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా ఈజీ మెథడ్ ఆఫ్ ప్రాపగేషన్ చెప్దాము అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ మీన్ వైల్ నేను నర్సరీలో ఈ వెరైటీ చూశాను ఇక్కడ. సో నాకు పెద్దగా ఐడియా అయితే లేదు ఇండోర్ ప్లాంట్స్, కానీ ఈ వెరైటీ బాగుంది కదా, సరే అయితే ఇది కూడా తీసుకుందాం అని చెప్పేసి తీసుకుని వచ్చాను. ఇది లీవ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చిన్న లీవ్స్ కానీ చాలా షైనీగా ఉన్నాయి. ఇది ఇండోర్లో అయితే మనకి చక్కగా మంచి గ్రోత్ కూడా వస్తుంది, బాగుంటుంది. అయితే స్లో గ్రోయింగ్ ప్లాంట్సే కదా ఫ్రెండ్స్, ఇవన్నీ నెమ్మదిగా మెల్లిగా పెరుగుతాయి అన్నమాట. అయితే ఈ ప్లాంట్స్ని నేను ఆల్రెడీ కొన్ని స్టెమ్స్ తీసుకున్నాను నా దగ్గర. ఇక్కడైతే 3 ప్లాంట్స్ ఈ వెరైటీ ఉన్నాయి. ఇక్కడైతే 2 ప్లాంట్స్ ఇలా గ్రీన్లో ఉన్నాయన్నమాట. ఇలా చూస్తున్నారు కదా గ్రీన్. ఇవన్నీ కలిపి నేను చిన్న చిన్న కంటైనర్స్లో వేసి ఈ పెద్ద కంటైనర్లో వేసేసాను. చిన్న మొక్కలే కదా, సరే ఒకటి ఇలా పెట్టలేనని చెప్పేసి అన్నీ కలిపి ఇలా పెట్టాను అనమాట ఒక దాంట్లో. సో ఇవన్నీ మంచిగా ఇప్పుడు బుషిగా వస్తున్నాయి. సో వీటి ప్రాపగేషన్ 2-3 వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. వాటర్లో మనం పెంచుకోవచ్చు, కటింగ్స్ డైరెక్ట్గా మట్టిలో వేసుకోవచ్చు. అలాగే మనం ఆల్రెడీ మొక్కలు వేసి ఉంటే వాటి పక్క నుంచి మీరు ఇలా చూపిస్తాను చూడండి, చిన్న పిలక మొక్కలు వస్తాయి ఫ్రెండ్స్. ఇదిగో చూస్తున్నారు కదా, గ్రీన్ దీనికి వచ్చి పెద్దవైపోయాయి. సో ఇలాంటి పిలకల్ని కూడా తీసుకుని మనం ప్రాపగేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక ఇప్పుడు నేను వీటిని కటింగ్స్ తీసుకుని ఉన్నాను ఆల్రెడీ. ఇక్కడ వాటర్లో కూడా పెట్టి ఉంచాను, చూపిస్తాను మీకు చూడండి. రూటింగ్ అది కొంచెం వస్తున్నది, ఇలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇలా చూడండి, రూట్స్ వస్తున్నాయి. సో ఇది వాటర్లో మనం ఒక 4 వీక్స్ ఆల్మోస్ట్ పడుతుంది ఫ్రెండ్స్. 3 to 4 వీక్స్ పడుతుంది. మట్టిలో వేసుకున్నా సరే అవి రూట్స్ వచ్చి అది కొంచెం సర్వైవ్ అవ్వడానికి టైం పడుతుంది. మీకు ఈ రూట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇది నేను ఈ మధ్యంతా వాతావరణం చల్లగా ఉంది, సరే కొమ్మలు ప్రాపగేట్ చేద్దామని స్టెమ్స్ తెచ్చాను అనమాట. ఇవి వేస్తున్నాను. సో ఇలా వాటర్ కటింగ్స్ నుంచి మనం తీసుకుని దీన్ని రీపాట్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్. కొంచెం రూట్స్ అవి మంచిగా వస్తున్నాయి కదా, చూస్తున్నారు కదా. సో ఇలా ఇంకా ఇప్పుడెప్పుడే స్టార్ట్ అయ్యే ఒక 1 వీక్ అయింది. మెల్లిమెల్లిగా పెరగడానికి ఇంకొక 1 వీక్ 2 వీక్స్ పడుతుంది. సో జాగ్రత్తగా జెంటిల్గా మనం దీన్ని మట్టిలో నాటేసుకుంటే మళ్ళీ ఇలాంటి చక్కని ప్లాంట్స్ రెడీ అయిపోతాయి. ఇది నేను అనుకోవడం ఇది ఒకటే వెరైటీ స్టెమ్స్ అని అనుకుంటున్నాను. దీని కటింగ్స్ ఇవి తీసుకుని వచ్చాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే. ఈ కొమ్మలు ఒక 4 కావాలి. వాళ్ళ ఇంటి పెద్ద గార్డెన్ ఉంది. అయితే సరే అంటే చిన్న చిన్న కొమ్మలు 4 అలా తీసుకుని వచ్చాను అనమాట. కాబట్టి ఇవి నాకు ఎక్కువ పొడుగు పెరిగితే ఈ మొక్కలు నచ్చలేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే నేను పొడుగ్గా అయిపోయిన మొక్కల్ని చూశాను. సో అలాంటప్పుడు మనం ఇలా కట్ చేసేసుకుంటే మొక్క బుషీగా మళ్ళీ కింద నుంచి వచ్చి కొత్త స్టెమ్స్ వచ్చి బుషీగా తయారవుతుంది. లేకపోతే ఇలా కంటిన్యూగా ఒకటే స్టెమ్ వచ్చేసి ఆ స్టెమ్ కూడా కొంచెం డ్రై కలర్గా అయిపోయి అంత లుక్ రాదు. అందుకు వీటిని మళ్ళీ బుషీగా చేయడం కోసం కూడా నేను స్టెమ్స్ తీసుకుని వేస్తాను. కానీ ఇప్పుడే కాదు, ఇంకొక 3-4 మంత్స్ పడుతుంది. ఎందుకంటే ఇది మెల్లిగా పెరుగుతుంది, పైగా అన్నీ కలిసి ఒక దాంట్లో ఉన్నాయి కాబట్టి స్లోగా గ్రోత్ వస్తుంది. సో వీటికి నేను అన్నిట్లాగే ఫెర్టిలైజర్స్ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. స్పెషల్గా ఏమీ ఇవ్వను. నార్మల్గా నేను మొక్కలన్నిటితో పాటు వీటిలోని కూడా మగ్గు పోసేస్తాను అంతే. సో ఇదైతే మన అప్డేట్. వీటిని నేను వాటర్లో వేసాను. ఒక 3 వీక్స్ అవుతున్నది, దగ్గర ఒక 2 to 3 వీక్స్ అవుతున్నది ఫ్రెండ్స్. సో ఇవి మనకి ఇలా రూటింగ్ అది వచ్చింది. సో వీటిని రీపార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్.
అయితే ఫ్రెండ్స్ దీన్ని నేను ఇలా ఒక వాటర్ ఇది ఉంటుంది కదా, బాటిల్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. దానిలో మట్టి ఫిల్ చేశాను. పాట్ ఇన్ పాట్ మెథడ్ లాగా లోపల దానికి కన్నాలు పెట్టాను. మీకు ఇలా కనిపిస్తున్నాయి కదా. సో పైన ఇది మనం జస్ట్ ఇలా కవర్ అనమాట. అంటే దాన్ని ఒక పెద్ద బాటిల్, చిన్న బాటిల్ రెండింటిని కలిపి నేను ఇలా చేసి పెట్టాను. ఇలా చేయడం వల్ల ఫ్యూచర్లో ఇది సెల్ఫ్ వాటరింగ్ మెథడ్లోకి వస్తుంది కదా. సో అలా ట్రై చేయడానికి ఇలా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి చూస్తున్నారు కదా, రూట్స్ వచ్చాయి. నేను దీనిలో పెట్టిన వర్షం వస్తున్నాను ఫ్రెండ్స్ అందుకోసం. సో ఇది ఒకటి, అలాగే ఇంకొకటి కూడా దీంట్లో పెడతా. ఎలా వస్తాయో అంటే ఇందులో గ్రోత్ అది ఎలా వస్తుంది, ఎలా సస్టైన్ అవుతాయో ఒకసారి చూద్దాం అనే ఉద్దేశంతో నేను ఈ రకంగా వీటిని ప్లాంట్ చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్, ఇలా ఈ 2 స్టెమ్స్ అయితే నేను ఇందులో నాటేసుకున్నాను. లైట్గా వాటరింగ్ ఇస్తాను ఫ్రెండ్స్. మనం అన్ని ప్లాంట్స్కి ఇచ్చినట్టు ఎక్కువ ఇవ్వక్కర్లేదు. ఒకటి ఇది అంటే మనకి ఇండోర్ ప్లాంట్ కదా, లీవ్స్ ఓన్లీ కాబట్టి. రెండోది ఇది సెల్ఫ్ పాటింగ్ మెథడ్లో పెట్టాను కాబట్టి. ఇలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లోపల ఒక బాటిల్ ఉంది. లోపల దాంట్లో నేను కొంచెం శాండే వేసాను, రూటింగ్ కోసం మంచిగా వస్తుందని. అలాగే ఈ పైన ఇది ఉంది. సో చూద్దాం ఫ్రెండ్స్, ఇది ఎలా గ్రో అవుతుందో మీకు కూడా చూపిస్తాను దీని అప్డేట్స్. ఇలా చూస్తున్నారు కదా. సో ఇలా ఒక దాంట్లో అంటే కిందన కన్నాలు పెట్టేసుకుని ఒకటి, అలాగే ఇలాంటి కంటైనర్ ఒకటి తీసుకుంటే మన లోపల వాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ లోపలికి వాటర్ బయటికి రాకుండా మనకి ఉంటుంది అనమాట. సో ఆ ఉద్దేశంతో ఇలా కంటైనర్ పెడుతున్నా. అంటే ఇది దీని సెటప్ కాదు, దీనికోసం ఇది ఇలా చేశాను. తర్వాత దీనికి మంచిగా మనం పెయింటింగ్ అది వేసుకుని నీట్గా చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్, బాగుంటుంది. సో ముందు ప్లాంట్ సర్వైవ్ అవ్వడం కోసం ఈ చల్లని వాతావరణానికి ఇది ఎక్స్పోజ్ అయితే మంచిగా రిజల్ట్ ఉంటుంది అని నేను ఈ రకంగా పెట్టాను అనమాట. సో ఇంకొకటి కూడా రిపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్, చేస్తాను. ఈ స్టెమ్స్ కూడా ఉన్నాయి కదా, వీటికి ఇంకా చిన్న రూటింగే వచ్చింది, ఎక్కువ రాలేదు, లైట్గా వస్తున్నది. రూటింగ్ వచ్చిన 2 నేను పాతేసాను. కానీ వీటిని కూడా మనం మట్టిలో పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వెదర్కి చక్కగా బతికేస్తాయి అన్నమాట. అలాగే ఈ కంటైనర్లో నేను శాండే తీసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా ఇది రూట్స్ రావాలి కదా. పెద్దగా స్టార్ట్ అయ్యే పాయింట్లోనే ఉన్నాయి, రాలేదు పెద్దగా రూట్స్ అయితే. అందుకోసం దీన్ని నేను ఇందులో వేస్తాను, ముందు మట్టిలో వేస్తాను, అంటే శాండ్లో వేస్తాను. ఇది కొంచెం రూట్స్ అవి వచ్చి ఒక 1 మంత్ అలా అయిన తర్వాత అప్పుడు దీన్ని మళ్ళీ గార్డెన్ సాయిల్ తోటి ఫిల్ చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్గా కూడా గార్డెన్ సాయిల్ వేసేసుకుని మెన్యూర్తో లైట్గా వేసుకుని కూడా చేయొచ్చు. కాకపోతే ఎక్కువ మెన్యూర్ అయితే వేయకూడదు ఫ్రెండ్స్. సో దీనికి అడుగున మనం కన్నాలు ఉన్నాయి, అంటే డ్రైనేజ్ హోల్స్ అవి ఉన్నాయి. నేనేమో దీంట్లో ఇది శాండ్ ఫిల్ చేశాను. సో వీటిని ఇలా మనం పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఈ 4 స్టెమ్స్ని మనం దీంట్లో పెట్టేసుకుందాం. దీనికి పెద్ద వాటరింగ్ అక్కర్లేదు ఫ్రెండ్స్, జస్ట్ కొంచెం ఉంటే చాలు. ఇలా ఈ 4 ప్లాంట్ చేసేసుకుని మనం ఉంచుకుందాం. ఇది ఒక 3 మంత్స్కి మనకి మంచిగా గ్రోత్ అది వచ్చి కొంచెం బుషీగా తయారవుతుంది, అదే అంటే హెల్దీగా తయారవుతుంది ఫ్రెండ్స్. రూట్స్ అవి ఫామ్ అయ్యి కొంచెం హైట్ కూడా వస్తుంది, ఒక 5 ఇంచెస్ 10 ఇంచెస్ హైట్ దాకా కూడా వస్తుంది. ఎందుకంటే రూట్స్ ఫామ్ అవడానికి 1 మంత్ పట్టేస్తుంది. ఇంకా అక్కడి నుంచి స్లో గ్రోత్ ఉంటుంది. సో ఎక్కడైనా లీవ్స్ పాడై ఉంటే అవి దీనికి బర్డెనే కాబట్టి అవి రిమూవ్ చేసేయడం కూడా బెస్ట్ మెథడే ఫ్రెండ్స్. సో నేను ఆ పాయింట్లో ఇది తీసేసాను, మళ్ళీ ఇది పెడుతున్నాను. ఇది చాలా సాఫ్ట్ శాండ్ ఫ్రెండ్స్, చాలా చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది, మన మంచి నూకలాగా పిండిలాగా ఉంది. అందుకోసం నాకు వీటిలో ఇలాంటి స్టెమ్స్ అన్ని ఈజీగా పెట్టేసుకుంటే సర్వైవ్ అవుతాయి కదా అని కొన్ని కంటైనర్స్లో నేను ఇలా రెడీ చేసుకుని ఉంచుకున్నాను అనమాట. సో వీటిలో ఇలా స్టెమ్స్ వేసేస్తాను, అప్పుడు ఈజీ ప్రాపగేషన్ అవుతుంది కదా. సో ఇది డ్రెస్సైనా ఇలాగే మనం ప్రాపగేట్ చేసుకోవడం చాలా ఈజీ ఫ్రెండ్స్. కొంచెం రోజులు రూటింగ్ వచ్చేదాకా మనం వాటర్లో ఉంచుకొని ఒక లైట్ రూటింగ్ వచ్చినా చాలు. లేదు అంటే జస్ట్ ఆల్రెడీ వాటర్లో ఉన్నది కాబట్టి ఇంక రూటింగ్ స్టార్ట్ అయిపోతుంది, పెద్ద టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు ఫ్రెండ్స్. డైరెక్ట్గా మనం మట్టిలో వేస్తే ఎక్కువ టైం పడుతుందేమో అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నేను ఆ ముందు ప్రాపగేట్ చేసి ఉన్న కొన్ని స్టెమ్స్ నాకు అలా అనిపించాయి. సో కొంచెం ఒక 2-3 వీక్స్ వాటర్లో ఉంచి రూటింగ్ లైట్గా స్టార్ట్ అయినా సరే వీటిని మనం తర్వాత ఇలా వేసేసుకున్నట్టయితే లైట్గా శాండ్లో మనకి ఈజీగా దీని తాలూకా గ్రోత్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్. సో ఒక్కసారి ఇది శాండ్ కదా, ఒకసారి ట్యాప్ చేస్తే ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా ఇది సెట్ అయిపోతుందనే ఉద్దేశంతో నేను
ఇది ఇలా వేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ డ్రెస్సినా ప్లాంట్ని మనం వాటర్లో ప్రాపగేట్ చేసుకోవచ్చు. చక్కగా రూటింగ్ ఎలా వచ్చిందో మీరు చూసారు. అయితే నేను పెట్టి ఇంకా కొంచెం రోజులు అయింది కాబట్టి చిన్న రూట్సే ఉన్నాయి. అది ఇంకొక 15 days వదిలేసినట్టయితే మంచిగా రూటింగ్ అది వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇలా మనం డైరెక్ట్గా శాండ్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ నా అభిప్రాయం ఏంటి అంటే కొంచెం ఒక 2 weeks అని అట్లీస్ట్ 2 to 3 weeks మనం రూట్స్ వచ్చేదాకా లైట్గా చిన్న చిన్న రూట్స్ స్టార్ట్ అయ్యేదాకా వాటర్లో ఉంచేసి ఆ తర్వాత మనం ఇలా పెట్టుకున్నట్టయితే ఈజీగా వీటిని మనం గ్రో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే సక్సెస్ఫుల్గా ఇంకా బతుకుతాయి. తర్వాత ఈ వాతావరణం కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవాళ చల్లని వాతావరణం, ఎండ వాన ఎక్కువ సన్లో కాకుండా ఇలాంటి చల్లని వాతావరణంలో ఈ వెరైటీస్ ఆకు వెరైటీలు కదా, అంటే క్రోటన్ వెరైటీస్ కదా ఫ్రెండ్స్. ఇవన్నీ లీవ్స్ మంచిగా ఉంటాయి. ఇది నేను కొంచెం ఎండలో కోసుకుని వచ్చాను, అందుకు ఇలా ఉన్నాయి. సో ఇవి కట్ చేస్తాను ఫ్రెండ్స్ కింద వచ్చిన తర్వాత, లేదంటే ఎప్పుడైనా తీసేస్తాను. కాబట్టి ఇలా అవ్వకుండా ఇలా ఫ్రెష్గా ఉండాలి అంటే చల్లని వాతావరణం దీనికి సూటబుల్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్, హోప్ సో మీరు కూడా ట్రై చేయండి. ఎక్కడైనా ఇలాంటి చిన్న చిన్న స్టెమ్స్ తెచ్చుకున్నా కూడా ఇలా మనం ఈజీగా వీటిని ప్రాపగేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ డ్రెస్సినా తాలూకా ప్రాపగేషన్. సో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఇలా పెంచడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. హ్యాపీ గార్డెనింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వెరైటీ కూడా చాలా బాగుంది, ఇది కూడా ట్రై చేయండి. చిన్న వెరైటీ. అలాగే గ్రీన్ దొరికితే గ్రీన్ కూడా తీసుకోండి ఫ్రెండ్స్. మనకి చాలా వరకు నేను ఈ వెరైటీయే చూశాను ఇక్కడ. ఇది నేను బెంగళూరులో చూశాను అనమాట. సో నాకు ఈ వెరైటీ కూడా చాలా బాగా అనిపించింది. మొత్తానికి ఎలాగైతేనే పెంచేసాను. అయితే వీటన్నిటినీ చక్కగా నీట్గా ఇండివిజువల్గా ఎక్కువ స్టెమ్స్ నుంచి ప్రాపగేట్ చేసుకుని ఒక లైన్ లాగా పెట్టుకుంటే బాగుంటుంది అన్నది నా చిన్న ఆలోచన. సో ఎప్పటికవుతుందో చూడాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.